సుడిగాలి సుధీర్ని లైవ్లో ఘోరంగా అవమానించిన రష్మి గౌతమ్. ఇక ఇది తెలుసుకున్న సుధీర్ అయితే ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సుడిగాలి సుధీర్కి రష్మి గౌతమ్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే. అయితే సుడిగాలి సుధీర్ని లైవ్లోనే ఘోరంగా అవమానించిన రష్మి గౌతమ్. ఇదంతా తెలుసుకున్న సుధీర్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఎందుకంటే రష్మి గౌతమ్ సుధీర్ల లవ్ గురించి మనందరికీ తెలిసిందే కదా. గత 10 సంవత్సరాలుగా కూడా వీరిద్దరు కూడా ఎంతో విజయవంతంగా వీరి లవ్ని ఎంతో సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ వస్తున్నారు. అయితే ఎప్పుడు కూడా వీరిద్దరి మధ్య ఎలాంటి అపోహలు, వీరిద్దరి మధ్య ఎలాంటి అనుమానాలు కూడా రాలేదని చెప్పాలి. అయితే దీన్ని బట్టి తెలుస్తుంది వీరిద్దరి మధ్య ఉన్న కోఆర్డినేషన్, కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా ఉంటుందో. అయితే ఇప్పుడు మాత్రం మొట్టమొదటిసారిగా రష్మి గౌతమ్ మాత్రం సుడిగాలి సుధీర్ని లైవ్లోనే ఘోరంగా అవమానించింది. మరి ఇంతకీ ఎందుకు అవమానించింది, అసలు విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సుడిగాలి సుధీర్ ప్రస్తుతానికి వెండితెర అవకాశాల కోసం బుల్లితెరను వీడిన సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఇక దీంతో రష్మి గౌతమ్ మాత్రం సుధీర్ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తుంది బుల్లితెరపై. అయినా కానీ సుధీర్ ఎంత ఎదురు చూసినా కానీ రాకపోయేసరికి రష్మి గౌతమ్ మాత్రం ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ తెగ ఫీల్ అయిపోయింది. ఇక వెంటనే రష్మి గౌతమ్ సుడిగాలి సుధీర్ గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేసింది. సుధీర్ కేవలం తన కెరియర్ కోసం డబ్బును ఎక్కువగా సంపాదించుకోవాలన్న ఆలోచనతో వెండితెరకు వెళ్ళిపోయాడు, కానీ తనకు లైఫ్ ఇచ్చిన నన్ను కానీ బుల్లితెరని కానీ పూర్తిగా మర్చిపోయాడు. నిజంగా సుధీర్ మాత్రం కొంచెం కూడా బాధ లేకుండా ఇలా మమ్మల్ని అందరినీ కూడా వదిలిపెట్టి వెళ్ళడం నాకు చాలా విషాదకరంగా ఉంది. సుధీర్ మళ్ళీ నా ప్రేమను, అలాగే తనకి లైఫ్ ఇచ్చిన బుల్లితెరని కూడా గుర్తుపెట్టుకొని మళ్ళీ వస్తే చాలా సంతోషంగా ఉంటుంది అంటూ లైవ్లోనే సుడిగాలి సుధీర్పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసింది రష్మి గౌతమ్. ఇక ఇది విన్న సుడిగాలి సుధీర్ అలాగే రష్మి గౌతమ్ల ఫ్యాన్స్ అంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. సుధీర్ కేవలం సినిమా అవకాశాల కోసం వెళ్ళింది తన కెరియర్ కోసం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తనకి మంచి హీరో కావాలని ఎంతగానో ఆశ ఉండేది. ఇక ఆ ఆశ ఇప్పుడు సుధీర్ని బుల్లితెర వీడేలా చేసింది. అంతకు మించిన స్వార్థం మాత్రం సుధీర్లో లేదు. కానీ ఇది రష్మి గౌతమ్కి ఎందుకు అర్థం కావడం లేదు అంటూ రష్మి గౌతమ్ అలాగే సుధీర్ల ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా.